ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్తలో 18వ అధ్యాయములో యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ, నేను ఎవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారు, నేను ఎవడినని జనసమూహములు చెప్పుకొనుచు ఉన్నారు అని అడిగిన ప్రశ్న ధ్యానిస్తున్నాము. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు ఆయన యొద్ద ఉన్నారు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన ప్రక్కనే ఉన్నారు. ఈ యొక్క అధ్యాయంలో ఆయన ఏమని చెప్పాలనుకున్నాడో 21వ వచనం దగ్గరికి వెళ్ళేప్పటికీ మనకు అర్థమవుతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడే ఆయన మానవునిగా కనబడుతున్నాడు. ప్రార్థన ఎవరు చేస్తారు, ఎవరికి చేస్తారు? ప్రార్థన దేవునికి చేస్తారు, నరులు చేస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అని ఇక్కడ మనం చూసినప్పుడు నరునిగా కనిపిస్తున్నాడు. అందుకే ఆయన అడుగుతున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు చూస్తున్నారు, ప్రజలు నేనెవడనని చెప్పుకుంటున్నారు. మొదటి ప్రశ్న. అప్పుడు శిష్యులు అన్నారు, బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచాడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. బాప్తిస్మమిచ్చు యోహాననియు అప్పటికే శిరశ్ఛేదనం చేయబడి తిరిగి లేచి వచ్చాడనేటువంటి భ్రమలో ఉన్నారని. మరొకటి, ప్రవక్త అయిన ఏలియా అని, ఎందుకంటే వాక్యములో వ్రాసింది ఏలియా వచ్చి సమస్తం చక్కబరుచును అని ఉన్నది మలాకీలో చివరి అధ్యాయం చివరి మాటల్లో. కాబట్టి కొందరు ఏలియా అని, మరికొందరు పూర్వకాలపు ప్రవక్త, కొందరు ఇర్మియాను. పూర్వకాలం అంటే చెరకు ముందస్తు కాలం ప్రవక్త ఇర్మియా అని చెప్పుకుంటున్నారు అన్నాడు. యేసు రెండవ ప్రశ్న అడుగుతున్నారు, మరి మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు అని అడుగగా, మరి మీరైతే అని అడుగగా పేతురు, నీవు దేవుని క్రీస్తువు అనెను. ఇది గమనార్హ విషయం. దేవుని క్రీస్తువు అనెను. అంతటా ఆయన వారితో, ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. యేసు ఒక గొప్ప మర్మాన్ని ఇక్కడ చెబుతున్నారు. పేతురు ఇచ్చిన జవాబు, నీవు దేవుని క్రీస్తువు. దేవుని క్రీస్తు అంటే దేవుణ్ణి బయల్పరచుటకు పంపించబడబోచున్న నరావతారమైన మెస్సియా క్రీస్తు ప్రభువు. క్రీస్తు ఇశ్రాయేలీయులను పరిపాలించుట కొరకు దేవుడు పంపించబోతున్న ఒక అధిపతి, ఒక నరుడు. కనుక మనము గ్రహించవలసినది ఏమిటి అనగా, యేసు మెస్సియా అని, అభిషిక్తుడు అని వారికి అర్థమైంది.
అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అన్నప్పుడు ఎందుకు ఈ పేరు ఇవ్వబడింది? దానియేలు గ్రంథములో అభిషిక్తుడు నిర్మూలమగు వరకు అన్నాడు. అభిషిక్తుడు నిర్మూలమగుటం ఏమిటి? అభిషిక్తుడు నిర్మూలమగు వరకు అనే ప్రవచనమే చెబుతోంది యేసుక్రీస్తు మరణిస్తాడని. కనుక యేసుక్రీస్తు మరణిస్తే మరి రాజ్యం ఎవరు చేస్తారు? అక్కడ యూదులకు మర్మముగా ఉండిపోయింది. క్రీస్తు వారికి అడ్డుబండ అయ్యాడు. గ్రహించాలి. యోహాను తాను యేసుక్రీస్తును బాప్తిస్మమిచ్చి యోహాను పరిచయం చేస్తూ తన శిష్యులకు లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహానుకును బయలుపరచబడింది ఏమిటంటే దేవుడు నరావతారి అయి వచ్చి నరుల పక్షంగా తానే స్వయంగా రక్తాన్ని చిందించి రక్షకుడవుతాడు. దాన్ని పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ చెప్పారు. క్రీస్తు అను మన పస్కాబలి పశువు వధింపబడెను అని చెప్పారు. క్రీస్తు అను మన పస్కాబలి పశువు వధింపబడెను. ఎలాగున ఇది సాధ్యమైనది? యేసుక్రీస్తు వధింపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం ఉంటున్న మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-14 వచనాల్లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించెను. అవును, యేసుక్రీస్తు ప్రభువు కృపా సత్య సంపూర్ణునిగా మనలో ఒకనిగా నివసించాడు. ఆయన ఈ లోకములకు రాకపూర్వము దేవుని వాక్యమును దేవుని కుమారుడునై ఉన్నాడు. కనుక the combination of the divinity and the humanity was called hypostatic union. ఆయనే దైవ నరుడు. యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలో ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. The God of the Bible is Jesus Christ. క్రొత్త నిబంధనలో ఆయన నరావతారిగా ఉండి సంచారం చేస్తున్నటువంటి దినాలలో ఏ నరుడు చేయలేకపోయినటువంటి కార్యములు, ఏ ప్రవక్తయు చేయలేకపోయిన కార్యములు స్వయముగా ఆయన చేశాడు. కొన్ని విశేషాలు యేసును గురించి నేను చెబుతాను, వినండి. ఆయన యొక్క జన్మ తెలియచేస్తోంది ఆయన నరుడు మాత్రమే కాదని. 2, ఆయన జీవితము తెలియచేస్తోంది ఆయన నరుడు మాత్రమే కాదని. 3, ఆయన మరణము తెలియచేస్తోంది ఆయన నరుడు మాత్రమే కాదని. 4, ఆయన పునరుద్ధానము తెలియచేస్తోంది ఆయన నరుడు మాత్రమే కాదు దైవ నరుడని. కొలస్సీ పత్రిక ప్రకారముగా యేసుక్రీస్తు శరీరమునందు దేవుని యొక్క పరిపూర్ణత నివసించింది. ఆయన జననము మీరు గమనించండి, కన్యక గర్భాన ఉదయించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు కన్యక గర్భాన ఉదయించాడు. కాబట్టి ఆయన పురుషుని ప్రమేయంతో పుట్టినవాడు కాడు.
ఆయన పురుషుని ప్రమేయముతో పుట్టినవాడు కాడు. దీనిని చాలామంది అర్థం చేసుకోలేదు. ఇప్పటికీ యూదులు యేసుక్రీస్తు ప్రభువును తండ్రి లేని పురుషుడిగా, కుమారుడిగా లెక్కిస్తూ ఉంటారు, అవమానించటానికి, అర్థం కాక. పరిశుద్ధాత్మ శక్తి చేత కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది కారణము వాక్యము శరీరధారి అయ్యను మరియ గర్భాన్న. ఆయన జన్మ విచిత్రము, అట్టి జన్మ మానవులలో ఎవరికి లేదు. కన్యక గర్భాన్న ఉదయించినవాడు, కన్యక గర్భాన్న పురుషుని ప్రమేయం లేకుండా జన్మించినవాడు. ఇలాంటి జన్మ ఇతరులకు ఉన్నట్లు ఆపాదించుకున్నప్పటికీ రెండవ విశేషమైనటువంటి ఆయన జీవితం ఉన్నదే, అది వారికి ఉండదు. ఎందుకంటే జీవితాన్ని గురించి చరిత్ర రాయాలి. పుట్టుకను గురించి సృష్టించితే పర్వాలా, సృష్టించవచ్చు. కానీ జీవితాన్ని సృష్టించలేడే పాపరహితంగా. కానీ యేసు యొక్క జీవితం పాపరహితము. పాపము పురుషుని నుండి సంక్రమిస్తోంది. ప్రాచీన పాపపు స్వభావము పురుషుని నుండి సంక్రమిస్తుంది. ఆదాము నుండి ఆ స్వభావము సంక్రమించి అందరిపై మరణము ఏలుచున్నట్లుగా రోమాపత్రిక చెబుతాంది. యేసుక్రీస్తునందు ప్రాచీన పాపపు స్వభావము లేదు. ఆ కారణము చేత ఆయన పరిశుద్ధుడై జీవించాడు. ఆయన మనవను శోధించబడినప్పటికీ పాపరహితుడుగా ఉన్నాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువు స్వయంగా సవాలు చేశారు. మీలో ఎవడైనా నాలో పాపము కలదని స్థాపించగలరా? ఎవరైనా సరే, మనుషులలో ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ఎవరైనా యేసుక్రీస్తులో ఈ పాపం ఉంది అని ఎవడైనా చెప్పగలుగుతాడా? ప్రవక్తలు అని చెప్పబడిన వారు అనేకులున్నారు. ఆదామును, అబ్రహామును, మోషేని, దావీదును, ఇలా మనం తీసుకుంటే ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. వీరిలో పాపరహితుడు ఎవరు? పాపము ఎరుగని వాడు, పాపము చేయని వాడు ఎవడైనా ఉన్నాడా అంటే బైబిల్ చెప్తా ఉంది, లేనే లేడు, లేనే లేడు. యేసు పాపరహితుడు. యేసును ఒక్క ప్రవక్తగా తీసివేయటానికి వీలు లేని వ్యక్తి ఆయన. ఆయన జీవితము మహోన్నతమైనది. ఆయన జీవితంలో మహోన్నతమైన విశేషం ఏమిటంటే ఆయన అధికారము. ఆయన అధికారం. పాపరహితుడిగా జీవించిన ఆయన ఎటువంటి గొప్ప అధికారము కలిగి జీవించాడు, ఎటువంటి గొప్ప అధికారము కలిగి జీవించాడు. మీరు ఆలోచించాలి. ఎంత గొప్ప అధికారం అంటే యేసు ప్రభు కలిగింది. ఆయన సకల సృష్టిపై అధికారం కలిగి ఉన్నాడు. నీటిపై, సముద్రంపై, భూమిపైన, సృష్టిపైన, మనుషులపైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు. దయ్యముల పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు. రోగముల పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు. మరణము పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఇలాంటి అధికారం ఎవరికి లేదు. ఆయన తనను గురించి చెప్పుకున్న వ్యాఖ్యానాలు, నేనే అని ఆయన చెప్పుకున్న వ్యాఖ్యానాలు ఎవరు ఎప్పుడు ఎక్కడా చేయలేదు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప దేవుని యొద్దకు ఎవడు రాడని చెప్పాడు. ఐఎమ్ ద వే, ద డోర్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, సత్యం, జీవం.
నేను ఒక మార్గం అని చెప్పలేదు, నేను ఒకే మార్గాన్ని అని చెప్పాడు. యాకోబుకు బేతేలులో కనపడిన నిచ్చెన ఒకే మార్గం పరలోకానికి, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మోక్షం. నేనే అని ఆయన చెప్పుకున్నాడు. జీవాహారం, నన్ను భుజించిన వాడు ఎన్నటికీ మరణించడన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు ఫిజికల్గా తిరిగి లేస్తాడు. పునరుద్ధానం. నేనే పునరుద్ధానం, జీవమై ఉన్నానన్నాడు. నేనే లోకానికి వెలుగునన్నాడు. ఎవరు చెప్పుకోలేదు ఈ మాట. ఆయన ఎంత గొప్పవాడు తెలిసిన. మోషే మాట్లాడుతున్నప్పుడు ఇది యెహోవా వాక్ అన్నాడు. ఇర్మియా మాట్లాడుతున్నప్పుడు ఇది యెహోవా వాక్ అన్నాడు. యెహెజ్కేలు మాట్లాడుతున్నప్పుడు ఇది యెహోవా వాక్ అన్నాడు. కానీ యేసు మాట్లాడుతున్నప్పుడు నేను మీతో చెబుతోంది ఏమిటంటే అన్నాడు. పాత నిబంధనలోని ప్రవక్తలు మాట్లాడినప్పుడు వాక్కు వేరు, మాట్లాడిన వ్యక్తి వేరు. కానీ క్రొత్త నిబంధనలో యేసు మాట్లాడినప్పుడు వాక్కు ఆయనే, వ్యక్తి ఆయనే. ఆయనే దేవుడు, దేవుని కుమారుడు. దేవుని యొక్క నిజ స్వరూపాన్ని చూచిన వాడు ఆయన ఒక్కడే. దేవుణ్ణి మానవులకు కనపరిచిన వాడు కూడా ఆయన ఒక్కడే. యేసుక్రీస్తు ద్వారా తప్ప దేవుణ్ణి ఎవడు ఎప్పుడు తెలుసుకోలేడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎన్నడును దేవుణ్ణి చూడలేదు, చూడనేరడు. ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన రొమ్మునున్నవాడు ఆయనను బయలుపరిచాడు. ఆయనను బయలుపరిచాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నరావతారి కావాల్సిన అవసరం ఉన్నది. యేసు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఒక నరునిగా శిక్ష అనుభవించాడు. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చాలా తేటగా రాశాడు. తనను తాను పాప పరిహారార్థ బలిగా ఆయన చేసుకున్నాడని రాశాడు. తనను తానే అర్పించుకున్నాడు. ఎలాగున? పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా. గుర్తెరగండి, బలి ఇచ్చినవాడు ఆయనే, బలి అయిన వాడును ఆయనే. బలి పశువు ఆయనే, బలి ఇచ్చినవాడు ఆయనే. ఎట్లా సాధ్యం? అదే హైపోస్టాటిక్ యూనియన్. బలి అయిన నరుడు ఆయనే, బలి ఇచ్చిన దేవుడు ఆయనే. తనకు కలిగిన వేదనను చూచి సంతృప్తి పడ్డాడు. నరునిగా వేదన పడ్డాడు, దేవునిగా సంతృప్తి పడ్డాడు. అర్థమవుతోందా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు, శిశువుగా పుట్టాడు. Physical birth of Jesus Christ as a baby. శిశువుగా పుట్టాడు, కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఆయన నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త యొక్క అధిపతి ఆయనే. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే శిశువు. నరుడయ్యాడు దేవుడు. మానవ పాప పరిహారార్థం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం తేటగా సాక్ష్యం ఇచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆ పిల్లలు రక్త మాంసాలు కలిగిన వారు. ఏ పిల్లలు? మానవులు రక్త మాంసాలు కలిగిన వారు. మరణం యొక్క బలము కలిగిన అపవాదికి దాసులు. జీవితకాలమెల్లా దాస్యం అనుభవిస్తున్నారు. వారిని విడిపించుటకు మరణము యొక్క బలము గల అపవాదిని తన మరణము ద్వారా యేసు నశింపచేయుటకు దేవుని కుమారుడైన యేసు కూడా
రక్త మాంసములలో పాలిభాగస్థుడు ఆయన. దిస్ ఈస్ ద రీజన్ వై గాడ్ బికేమ్ హ్యూమన్. ఇది కారణం దేవుడు ఎందుకు నరుడయ్యాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరపు ఆకారముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష తానే విధించెను. పాపమునకు శిక్ష తానే విధించెను. అవునండి, ఎవరిపై? తన కుమారుని యొక్క మాంసయుక్త దేహముపై. ఎవరి బదులు? సకల మానవుల శరీరములకు కలుగవలసిన నరకాగ్ని శిక్ష క్షణకాలములో క్రీస్తు శరీరము మీద పరలోకము నుండి దేవుడే అనుగ్రహించాడు. దేవుడు పాపమును శిక్షించాడు, యేసును కాదు. యేసు శరీరము మీద పాపాన్ని మోపి పాపమునకు శిక్ష విధించబడెను. ఆయన శరీరము పాపముగా చేయబడెను. అవును, అది మర్మము. యేసు శిలువలో మర్మం అదే. యేసు నరావతార అవటంలో మర్మం అదే. మనుషులను దేవుడు ప్రేమించి వారిని మరణము నుండి నరకాగ్ని నుండి తప్పించటానికి అటువంటి ఒక నరుని ఈ లోకమునకు పంపబద్ధుడై ఉన్నాడు. God's justice demands punishment for sin and God's love demands forgiveness for sinner. Both must happen at a time. రెండు ఒక్కసారి జరగాలి. పాపికి రక్షణ, పాపమునకు శిక్ష ఏకకాలములో వచ్చినప్పుడే దేవుడు నీతి న్యాయములు, ప్రేమ న్యాయములు కలిగిన వాడు. ఆ కారణం చేత దేవుడే స్వయంగా నరావతారి కావాల్సి వచ్చింది. ఎన్నడూ ఆయనను చూడని దేవదూతలు యేసు నరావతారి అయినప్పుడు దేవదూతలు తొంగి చూచారు, భూలోకానికి వచ్చారు, ఆయన చుట్టూతున్నారు. ఆయన సిలువకు వెళ్ళినప్పుడు ఆయనకు పరిచర్యలు చేశారు. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన సమాధి దగ్గర ఉన్నారు. ఆయన పునరుద్ధారణమైనప్పుడు సమాధి దగ్గర ఉన్నారు. ఆరోహణమైనప్పుడు మహిమ కలిగిన ప్రభువును వారు చేర్చుకున్నారు. సోదరుడా, సోదరి, ప్రపంచమంతా తెలుసుకోవలసిన ఏకైక సత్యం, God became human. And the divinity and the humanity dwelt together in Jesus Christ. యేసుక్రీస్తు శరీరములో దేవుడు నివాసించుట ద్వారా యేసును దేవునిగా మనము గుర్తిస్తున్నాము.